నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గోపాల సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖలు 4: జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ. ఈ 4 రేఖల్లో మనం ప్రస్తుతము జీవితరేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ గత ఎపిసోడ్లో ఆరోగ్య విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు జీవితరేఖ నుంచి జీవితము అంటే మనం దైనందిన జీవితంలో మనం అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, ఏ విభాగాల్లోకి ఈ వ్యక్తి అభివృద్ధికారకమైనటువంటి సంపదలను, ధనాన్ని, యోగాన్ని పొందుతూ ఉంటారు. అది జీవితరేఖ మనకి ఏమైనా తెలియజేస్తుందా అంటే జీవితరేఖ స్పష్టంగా చాలా క్లియర్గా ఇలా ఉన్నప్పుడు ఈ జీవితరేఖ నుంచి పైకి వచ్చేటువంటి రేఖలు ఊర్ధ్వరేఖలు. అంటే ఈ ఊర్ధ్వరేఖ అనేటువంటిది జీవితరేఖలో కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ నుంచి గురుస్థానానికి ఇలాగ ఒక ఊర్ధ్వరేఖ వెళ్ళింది. గురుడు ఆధిపత్యానికి, సంపదకి, పటుత్వానికి, గౌరవానికి వీటికి సూచన కనుక జీవితం నుంచి గురుస్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే మనం ఇక్కడ వయసును లెక్క కట్టుకోవచ్చు. ఆ వయసు నుంచి తన స్వీయ ప్రతిభతోటి ఉన్నతమైనటువంటి స్థితికి, పదవికి, ఆధిపత్యానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అధిక సంపదను, ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రేఖ ఇక్కడ ఉంటే అంటే ఇలాగా ఇక్కడైనా బయలుదేరి ఇలా గురుస్థానానికి వెళ్ళొచ్చు, ఇక్కడ బయలుదేరి గురుస్థానానికి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి గురుస్థానానికి వెళ్ళొచ్చు. జీవిత రేఖ ఏ ప్రాంతం నుంచైనా గురుస్థానానికి ఈ రేఖ వెళ్ళొచ్చు. అయితే ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉన్నట్లు కాదు. అంటే మనం విషయం తెలుసుకోవటం కోసం, సౌలభ్యం కోసం నేను చెప్తున్నా. గురుస్థానము ఆధిపత్యానికి, అధికారానికి, హోదాకి, అంటే ఈ గురుస్థానానికి జీవితరేఖ నుంచి చేరినటువంటి వ్యక్తులు మిగిలిన రేఖలన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి పదవి, అది రాజకీయాల్లో అయితే ఒక స్థాయి గౌరవాన్ని పొందేటువంటి ఎమ్మెల్యే, ఎంపీలుగా కానీ, లేకపోతే అధికారులు గ్రూప్స్లో కానీ, ఐఏఎస్ ఐపీఎస్లో కానీ వాటిని పొందటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులుగా మనం వీరిని గుర్తించవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ నుంచి వచ్చేటువంటి ఈ రేఖ శని స్థానాన్ని చేరితే, అంటే ఎక్కడి నుంచైనా ఎలాగైనా చేరచ్చు. కొన్ని సందర్భాల్లో దీన్నే మనం యోగరేఖ, అదృష్టరేఖ అని కూడా అంటాము. అంటే ప్రత్యేకంగా ఈ యోగరేఖ, అదృష్టరేఖ వేరుగా ఉన్నప్పుడు దీనికి ప్యారలల్గా జీవితరేఖలోంచి ఊర్ధ్వరేఖలు శని స్థానాన్ని చేరినప్పుడు, అంటే తన సంపదను వృద్ధి చేసుకునేటువంటి ప్రగాఢమైనటువంటి లక్షణంతో ఆ వ్యక్తి తన స్వతసిద్ధంగా వచ్చినటువంటి యోగంతో పాటు తన జీవితంలో కృషి వలన కూడా సంపదను, ధనాన్ని, యోగాన్ని, స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది మనం ఈ రేఖ ద్వారా తెలియజేయచ్చు. కొంతమంది చేతుల్లో ఇక్కడ అదృష్టరేఖ లేకపోయినా జీవితరేఖల నుంచి వచ్చేటువంటి ఊర్ధ్వరేఖనే మనం అదృష్టరేఖగా కూడా గమనించవచ్చు. ఇది స్వీయ ప్రతిభతోటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరి అధిక ధనాన్ని పొందేటువంటి వ్యక్తిగా ఇటువంటి రేఖలు ఉన్నటువంటి వ్యక్తిని మనం గుర్తించవచ్చు. కొంతమంది చేతుల్లో జీవిత రేఖలోంచి ఊర్ధ్వముఖంగా వచ్చినటువంటి రేఖ రవిస్థానానికి చేరవచ్చు. ఇది రవిరేఖ ఉన్నా మనం సహజంగా రవిరేఖని ఉపరేఖల్లో మనం చెప్పుకుంటాము. అది కీర్తి ప్రతిష్టలకి. ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకునేటువంటిది ఊర్ధ్వరేఖలు. జీవిత రేఖ నుంచి ఊర్ధ్వముఖంగా వచ్చినటువంటి ఈ రేఖ రవిస్థానాన్ని చేరినప్పుడు ఆ వ్యక్తి కళలు,
రాజకీయము, ఆకర్షణ, జనబాహుళ్యంలో తనకంటూ ఒక స్థానాన్ని స్వయం ప్రతిభతోటి పొంది తదనుగుణంగా ఇది యోగాన్ని కూడా తీసుకొస్తుంది కనుక కీర్తితోటి పాటు ధనాన్ని, సంపదని కూడా పొందేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. కొంతమంది చేతుల్లో ఇది రవి స్థానానికి వెళ్ళేటువంటిది ఏ ప్లేస్లో ఉంటే ఆ వయసును లెక్క కట్టచ్చు మనం. ఈ వయసును లెక్క కట్టేటువంటిది మనం జీవితరేఖ పూర్తయిన తర్వాత ఈ జీవితరేఖ మీద ఎలా వయసును లెక్క కట్టాలనేటువంటిది కూడా మనం ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ప్రధానంగా సూచనగా చెప్పాను నేను ఇక్కడ 0, ఇక్కడ 100, దీని సంభాగాలు చేసుకోండి అని. అయినా సరే మనం క్లారిటీ కోసం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ నేను మీకు వివరిస్తాను. అంతవరకు దీన్ని అనుసరిస్తూ ఉండండి, ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉండండి. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ నుంచి ఊర్ధ్వముఖంగా బయలుదేరినటువంటి రేఖ బుధస్థానాన్ని చేరవచ్చు. బుధుడు జ్ఞానానికి, నాలెడ్జ్, తెలివితేటలకి, వ్యాపార దక్షతకి సూచన గనక జీవిత రేఖలోంచి వచ్చినటువంటి ఊర్ధ్వముఖంగా వెళ్ళినటువంటి రేఖ తన శాస్త్ర పరిజ్ఞానానికి, పరిశోధనలకి, తన యొక్క శక్తిని, జీవితాన్ని ధారబోస్తూ దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి దీన్ని బుధరేఖ అనకూడదు. జీవిత రేఖలోంచి వచ్చింది కనుక జీవిత రేఖని టచ్ చేయకుండా వేరుగా వస్తే అది బుధరేఖ అవుతుంది. అది ఏ రేఖ అయినా సరే దీనికి జీవిత రేఖలోంచి కాకుండా వేరుగా వచ్చినటువంటివి ఆ రేఖలకి ఆ గ్రహస్థానాన్ని బట్టి ఆ పేర్లు వస్తాయి. కానీ ఇక్కడ జీవిత రేఖ గురించి మనం మాట్లాడుతున్నాము. కొంతమంది వ్యక్తుల చేతుల్లో జీవిత రేఖలోంచి బుధస్థానానికి వెళ్ళేటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు వ్యాపార దక్షత కలిగి స్వీయ ప్రతిభతోటి తన జీవితాన్ని వ్యాపార దృక్పథం వైపు మళ్ళిస్తూ ఉన్నతమైనటువంటి స్థితిని, ధనాన్ని, వ్యాపారపరంగా వ్యాపార మూలకమైనటువంటి సంపదను వృద్ధి చేసుకునే విధంగా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం ఏ వయసులో ఈ రేఖ జీవిత రేఖలోంచి బుధస్థానానికి చేరుతుంది అనేటువంటిది కూడా మనం లెక్క కట్టచ్చు. ఇక కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ ఊర్ధ్వముఖంగా ఒక రేఖ బయలుదేరి కుజస్థానాన్ని కూడా చేరవచ్చు. ఈ కుజుడు కుజ 1, ఈ కుజ 1 మనకి ఈ ధైర్య సాహసాలకి, యంత్ర పరిశ్రమ విభాగాలకి చెందినటువంటి సంకేతం కనుక ఇక్కడ ఈ వ్యక్తులకి యంత్రపరమైనటువంటి ఆధిపత్యము, ఆలోచన, వాటికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకొని సంపదను పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఏ వయసులో అది ప్రారంభమయ్యి దీన్ని చేరుతోంది అనేటువంటి దాన్ని మనం కుజస్థానాన్ని చేరేటువంటి వయసుని జీవిత రేఖ మీద మనం లెక్క పెట్టవచ్చు. కొంతమంది చేతుల్లో ఇదే జీవిత రేఖ మించి ఊర్ధ్వరేఖ లోపలి వైపుకు వచ్చి కుజస్థానాన్ని చేరచ్చు. ఇది ప్రారంభం చూసుకోవాలి, ఇది ఇటు నుంచి వస్తుందా ఇటు నుంచి వస్తుందా అని. ఇటు నుంచి వచ్చినప్పుడు అది ఉపకుజ రేఖ అవుతుంది. ఇక్కడ జీవిత రేఖలోంచి వచ్చినప్పుడు ఇంకా లేదా పైనుంచి రావచ్చు, కుజస్థానాన్ని చేరచ్చు. ఈ ప్రారంభాన్ని మనం గమనించడం చాలా కీలకం. ఇక్కడ ఇది సంపద, భూమి, కుటుంబము అంటే కుటుంబ నేపథ్యము వీటిని తెలియజేస్తుంది కనుక ఈ కుజ 2 ఇటువంటి వ్యక్తులు స్వీయ ప్రతిభతోటి భూ సంపాదన చేసి తద్వారా ఆర్థికమైనటువంటి అభివృద్ధిని పొందుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ నుంచి ఊర్ధ్వముఖంగానే ప్రారంభమయ్యి చంద్రుని వైపు కూడా ఆ రేఖ పయనించవచ్చు. ఇది ప్రారంభం ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. ఇది యాజోగ్గా వచ్చి చంద్రస్థానాన్ని చేరుతూ ఉంటుంది. చంద్రుడు ఈ ద్రవ పదార్థాలకి, సముద్రయానానికి, విదేశాలకి వెళ్ళేటువంటి ఈ రాకపోకలకి, ప్రయాణ రేఖలని కూడా మనం ఒక సందర్భంలో ఈ క్రాస్ లైన్స్ అని చెప్పాము. ఈ ప్రయాణ రేఖలని, ఈ సూచనలు
తెలియజేస్తాం. అయితే ఇవి జీవితరేఖ వరకు వచ్చి కలవటం వేరు. జీవితరేఖలోంచి ఊర్ధ్వరేఖగా వచ్చి ఈ చంద్రస్థానానికి వచ్చినప్పుడు ప్రయాణాల వలన, ద్రవ పదార్థాల వలన, విదేశయానము వలన ఈ ఈ జీవితానికి ఉన్నతమైనటువంటి స్థితి వచ్చే విధంగా ఈ వయసును మనం లెక్కట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ పైనుంచి కూడా ఇలా ఊర్ధ్వముఖంగా వచ్చి ఇలా కిందకి రావచ్చు. ఇది అధోరేఖ అవధి. ఇది రేఖ ప్రారంభం చూసుకోవాలి మనం. రేఖ ప్రారంభం గనక ఇక్కడ జీవిత రేఖలో ఉండి, రేఖ ప్రారంభము ఇలా ఊర్ధ్వముఖంగా ఉండి ఇలా దిగువకు వచ్చినా దాన్ని మనం అధోరేఖగా పరిగణించకూడదు. అధోరేఖ అంటే ఈ రేఖ ప్రారంభమే జీవిత రేఖ నుంచి కిందకి రావాలి. అందువలన ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఊర్ధ్వరేఖలు. ఊర్ధ్వముఖంగా వచ్చి ఇలాగ చంద్రస్థానాన్ని, ఊర్ధ్వముఖంగా వచ్చి కుజస్థానాన్ని, ఊర్ధ్వముఖంగా వచ్చి బుధస్థానాన్ని, రవిస్థానాన్ని, శనిస్థానాన్ని, గురుస్థానాన్ని చేరుతూ ఉండేటువంటి, అలాగే లోపల వైపు ఊర్ధ్వముఖంగా వచ్చి కుజస్థానాన్ని చేరేటువంటి ఈ రేఖలు అన్నీ శుభ ఫలితాలనిచ్చి జీవితరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు తమ స్వీయ ప్రతిభతోటి ఈ వివిధ రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి చేరి అత్యధికమైనటువంటి ధనాన్ని, సంపదని పోగు చేసి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణింపబడుతూ ఉంటారు. చేత జీవితరేఖ ప్రధానంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. వాళ్ళు తమ జీవితంలో ఈ ఆరోగ్యాన్నే సంపదగా కలిగి ఉంటారు. అంచేత తమ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకుంటూ ఉంటారు. జీవితరేఖలో మరికొన్ని విశేషాల గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని వీక్షించండి, మీకు మీరు అన్వయం చేసుకోండి, మీ జీవితరేఖ ఎలా ఉందో పరిశీలించుకోండి. ఏమైనా అనుమానాలు మీరు వ్యక్తం చేయాలనుకున్నప్పుడు కామెంట్స్ రూపంలో పెట్టండి, లేదా నా నెంబర్కి మీరు కాల్ చేసి మెసేజ్ పెట్టి నన్ను ప్రశ్నించవచ్చు. నా అవకాశాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను, దానికి క్లారిటీ ఇస్తాను. ఇంకా మీకు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ విషయాలు దీంట్లో ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్తాం మనం. నేను నా సాముద్రిక శాస్త్ర గ్రంథంలో 3000 ఎగ్జాంపుల్స్ వరకు ఇచ్చాను. వాటిని మీరు పొంది అధ్యయనం చేసి చక్కని అవగాహన ఏర్పరచుకుని మీ చేతుల్లోనూ, మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనూ, మీ స్నేహితుల యొక్క చేతుల్లో ఉండేటువంటి రేఖల్ని పరిశీలించుకొని చక్కని ఫలితాలని వారికి మీరు సూచించగలరని ఆశిస్తూ నమస్కారం.